హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఇప్పుడు అమ్మ నేను కలిపి హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట. సో ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు రన్ అవుతూ ఉంటుంది. ఏంటనేది పూర్తిగా తెలియదు. మాకైతే లేట్ అవుతుంది అని అంటున్నారు. చూద్దాం ఎంతవరకు లేట్ అవుతుంది అనేది. అండ్ ఇప్పుడు రెడీ అయిపోయాను. పిల్లలు ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు 7 అయింది టైము. సో పిల్లలు కూడా త్వరగా లేపేసి త్వరగా రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి. టైంకి నాకు క్లిప్లు ఏమీ కనిపించవు. ఏంటో మరి నాకు అర్థం. నా క్లిప్లే కదా, ఒక్క క్లిప్పు స్లైడ్ కూడా లేదు. ఒక్కటి దొరికింది. కంగారులో జడలు వేసుకుంటున్నాను కూడా తెలియట్లేదు. మా ఆయన బండి దింపమంటే పాపం బండి దింపుతున్నాడు. అమ్మ నేను కలిసి హాస్పిటల్కి వెళ్ళాము అనమాట. రాజమండ్రి శివంలోకి వెళ్ళాము. సో కొద్దిగా చెకప్ చేయించుకుందాము అని చెప్పేసి. అండ్ మేము అనుకునేది ఈవినింగ్ అయిపోద్ది అలాగని మైండ్లో ఫిక్స్ అయిపోయి వెళ్ళాము. కానీ మనకి 2 అయ్యేటప్పటికి మొత్తం ట్రీట్మెంట్ కానీ లేదా చెకప్స్ కానీ మొత్తం అన్నీ క్లియర్ అయిపోయాయి. బ్లడ్ టెస్ట్లు అండ్ ఎక్స్రే. సో అలాంటివన్నీ క్లియర్ అయిపోయి డాక్టర్ గారు కూడా చూసేసారనమాట. ఆ రోజు మా హస్బెండ్ కూడా వచ్చారు రాజమండ్రి. సో ఆయన మేము అందరూ కలిపి ఐ థింక్ సత్యం దేవి చౌక్లో సత్యంలోకి వెళ్ళినట్టున్నాం భోజనం చేయడానికి. బాగుంటుంది, ప్రిటీ డీసెంట్. బాగా హై కాదు, అలాగని పర్వాలేదు, బాగుంటుంది అనమాట. కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపించింది అంతే. సో ఇక్కడైతే కొద్దిగా ఎక్స్రే తీసి అండ్ ట్రీట్మెంట్ అయితే బాగానే ఉంది. కొద్దిగా తగ్గుతుంది అనమాట ఇప్పుడు అమ్మకి. సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళేటప్పటికి కనీసం ఒక 5 అయ్యి ఉంటుంది. మేము అంటే ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి వెళ్ళాలి కదా. సో మొత్తం తినేసి అలా వెళ్ళిపోయాం. ఇంకా మళ్ళీ ఎక్కడ ఆగలే, మళ్ళీ కాళ్ళు అయ్యి నొప్పులు వస్తాయి అలాగని చెప్పేసి ఇంకెక్కడ ఆగకుండా వెళ్ళిపోయాను అనమాట. అండ్ నెక్స్ట్ డే నేను ఆ రోజు శనివారం, నెక్స్ట్ డే సండే నేను మా అత్తవారి వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇది వచ్చేసి మండే అనమాట. మీరు చూస్తున్నది మండే ఈవినింగ్ టైంలో చూస్తున్నారు మీరు. ఈవినింగ్ ఆఫ్టర్నూనా ఐ థింక్, నాకు సరిగ్గా గుర్తు. ఈవినింగ్ టైంలోనే ఆ రోజు పుచ్చకాయ జ్యూస్ చేసుకున్నాను. టీ తాగడం అనేసి ఇలా వాటర్ మిలన్ జ్యూస్ చేసుకున్నాను అనమాట. ఏం లేదు, కొద్దిగా పుచ్చకాయని కోసేసి మిక్సీలో పట్టేశాను. అది వెంటనే వాటర్ అయిపోయింది. ఎక్కువసేపు కూడా బ్లెండ్ చేయక్కలేదు. ఎక్కువసేపు చేస్తే ఆ ఎక్కలు కూడా మెత్తగా అయిపోతాయి. సో అందుకని ఒక 2-3 టైమ్స్ పల్స్ ఇచ్చా అనమాట మిక్సీకి. సో మెత్తగా అయిపోయింది. దాన్ని ఏం చేశాను, వడపోసేసి తాగేశాను. ఇంకా చక్కెర ఇంకా ఇదేం అక్కలేదు. అదే బాగా స్వీట్గా ఉంది అంటే పుచ్చకాయ. సో మొన్న ఏం చేశాను, మళ్ళీ దాంట్లో ఉప్పు వేసాను. ఉప్పు వేస్తే ఉప్పుతో తింటే అరుగుతుంది బాగా అన్నారు. ఉప్పు జల్లుకుని తింటే అన్నారని చెప్పేసి ఈ జ్యూస్లో ఉప్పు వేసాను అనమాట. అస్సలు తాగలేకపోయాను. అందుకే పిల్లలకు కూడా ఇవ్వలేదనమాట. ఈ జ్యూస్ వచ్చేసి నేను మా హస్బెండ్కి ఇద్దరికి కలుపుకున్నా. మార్నింగ్ టైంలో పిల్లలకి ఇచ్చాను ఇద్దరికి. ఈవినింగ్ టైం మేము చేసుకున్నాం అనమాట. సో అది అలా జరిగింది. ప్రస్తుతానికైతే ఇది వడపోసేసుకుని ఏమన్నా పిప్పు ఉంటే తాగేయచ్చు, కానీ నేను ఎక్కలతో పాటు వేస్తాను కదా. సో అందుకని ఇంకా అది వేస్ట్. కొంచెం నేను కంపోస్ట్ ఎలాగో చేస్తున్నాను, చూద్దరు కానీ ముందు ఎంత ఉందో నా కంపోస్ట్ అనేది. సో దాంట్లో యాడ్ చేసేస్తాను. ఇంకా అంతకు మించి బయట పాడేయాలంటే మనసు ఒప్పదు కదా. సో ఇక్కడైతే మంచిగా ఎంతో రాదు, పల్పు కూడా చాలా తక్కువ వస్తుంది దీంట్లో. మనం ఒక 2 పల్స్కే మొత్తం వాటర్ అయిపోయింది. అలా బుస్ మన పొంగిందనమాట. సో అది. అండ్ ఈవినింగ్ టైంలో వాళ్ళు 6కి వచ్చేస్తారు కదా, అప్పుడు భోజనం పెట్టేస్తున్నాను. కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. బాగుంటుంది అంటే ఇండియన్ సెన్స్ ఆకలితో వస్తారు కదా, అన్నం తింటే కొంచెం బాగుంటుందని. అండ్ నైట్ టైము కొంచెం పాలు తగ్గేసి పడుకుంటున్నారు. ఈలోగా మధ్యలో చదువులు స్నానాలు చేయడాలు సరిపోతాయి అనమాట. అండ్ ఆ రోజు పెద్దగా వర్క్స్ అయ్యి లేవు, అందుకని నాకు మొక్కలు వేయడంలో హెల్ప్ చేశారు. జ్యూస్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఒక గ్లాస్లో వేసుకుని నేను తాగేసా. అండ్ ఇంకో గ్లాస్లో వచ్చేటప్పటికి మా హస్బెండ్కి ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట.
సో ఒక మొక్కలకి హెల్ప్ చేయడానికి వచ్చారు. సో అవన్నీ వీడియో వరుసగా వస్తే చూడండి. చూడు చాలా ఆయిలీగా ఉంది, చాలా కష్టపడిపోతుంది. అలా అక్కర్లేదు, ఇది కావాల్సింది. ఇప్పుడు ఈ మొక్కల నుంచి ఈ మొక్కలు పెడతాం అదనమాట. మొక్కలు ఇది ఇలాంటి మొక్కలు కావాలి. ఓకే వయసు మళ్ళీ కలుపుతాం. జనవరి నుంచి అనుకుంటా కంపోస్ట్ చేయడం మొదలెట్టాను. అంతకుముందు చేసేదాన్ని, మా ఓన్ హౌస్లో ఉన్నప్పుడు బాగా చేసేదాన్ని. ఇప్పుడు అపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ బగ్స్, పురుగులు అవన్నీ వస్తే బాగోదు అని చెప్పేసి ఇంకా అక్కడ ఆపేసాను అన్నమాట. అసలు చేయలేదు. ఇక్కడ వచ్చేసరికి ఇది ఇండివిజువల్ హౌస్, అపార్ట్మెంట్ కాదు. సో అందుకని ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశాను మొక్కలు వేయడం. అదిని క్రోటాన్సే తెచ్చాను. అండ్ దాంతోపాటు ఒక 2 మందారం అండ్ ఒకటి కరివేపూల మొక్క ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో అంతకుముందు ఆల్రెడీ క్రోటాన్స్ కొద్దిగా తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొన్ని తెచ్చాను. ఇక్కడ కోకోపీట్ ఒకసారి తీసుకున్నా, ఒక 2 బ్లాక్స్ తీసుకున్నా, 5 kgs, 200 ఎంతో 250 తీసుకున్నట్టున్నారు. ఒక్కొక్కటి 5 kgs ఉంటుంది ఒక్కొక్కటి. సో అది నీటిలో వేసి నానబెట్టేసి వెంటనే మనం పాటింగ్ మిక్స్లో చేసుకోవచ్చు. కాకపోతే ఇలా పెడితే మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది, అలాగే పెట్టేస్తా అని చెప్పేసి ముందు ఒక బకెట్లో వేసుకుని బకెట్లో నీళ్ళు వేసుకుని దాంట్లో ఒకసారి అది నానిపోతే వెంటనే నానిపోతుంది. మీకు ఎంత ఇబ్బంది కూడా అనిపించదు, వెంటనే నానిపోతుంది. అది నానిపోయిన తర్వాత కొంచెం మట్టి, ఒక 2 ఇంతలు కోకోపీట్ వేసాను అండ్ ఒక 2 ఇంతలేమో మన వర్మి కంపోస్ట్ కాదులేండి, నేను కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ ఉంటుంది కదా, సో అదైతే తీసుకొచ్చి దీంట్లో కలిపాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద ఉన్నది మట్టి, బకెట్లో ఉన్నదేమో కోకోపీట్. ఇప్పుడు నానబెట్టాం అనమాట. కొద్దిగా ఒక 2 to 5 minutes మధ్యలో నానిపోతుంది. దాన్ని మళ్ళీ మంచిగా పిండేస్తాము. పిండకపోతే ఏంటంటే మట్టి అనేది ఇంకా మెత్తగా అయిపోతుంది. సో అందుకని కొద్దిగా పిండేస్తే బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇది చేశాను కదా, ఇది నాకు సరిపోలేదు, మళ్ళీ తీసాను, చాలాసార్లు తీసాను. అలాగా మీరు ఎవరైనా మొక్కలు పెంచితే చెప్పండి, ఇంకా ఏమన్నా టిప్స్ కానీ ఏమన్నా ఉంటే. కొంచెం మిల్లీ బగ్స్ మాత్రం వస్తున్నాయి, వైట్ కలర్లో ఉంటాయి కదా, దానికి పెరుగు స్ప్రే చేస్తే సరిపోతుంది. చూడాలి ఏం చేయాలని చెప్పేసి. ఇక్కడైతే మా ప్రీతమ్మ నేను కలిసి ఇలా మట్టి పిసుకుతున్నాం. సో ఇదనమాట ఒక 3 monthsలో నేను చేసిన కంపోస్ట్. మొత్తం అంతా కొంచెం మట్టిలా తయారైపోయింది. దీన్ని మనం మొక్కలు పాటింగ్ మిక్స్లో కలుపుకోవచ్చు. అంటే నేను 5:1 మట్టి, ఒక 2 ఏమో వర్మీ కంపోస్టు లేదా మన కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేస్తున్నాను. అండ్ ఒక 2 రేషియో ఏమో మామూలు ఇది ఉంటుంది కదా, ఇందాక చెప్పాను కదా కోకోపీట్, సో అది వేస్తున్నాను అనమాట. నాకు అంతకుముందు బాగా దొరికేది, ఇప్పుడు మొక్కలు తీసుకున్నాను అనమాట. అప్పుడు కూడా బాగానే ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ నేను ఒకసారి కృష్ణ కళ్యాణ్కి వెళ్ళినప్పుడు ఒక ప్లాంట్ది కొమ్మ ఇడిసి పక్కన పడేశారు. సో అది తీసుకొచ్చి ఇంట్లో పెడితే అది శుభ్రంగా కింద దుంపల్లాగా అయిపోయింది. ఇప్పుడు రీపాటింగ్ చేశాను, అవన్నీ తీసేసి మరి ఏమవుతుందో లేదో తెలియదు కానీ నాకు
మొక్కలు అయితే బాగానే పెట్టేసా మొత్తం అన్నీ. ఇక్కడైతే ఒక 2 విడిచేసి ఒకటి మాత్రమే ఆ దుంప దానికి ఉంచేసి పాట్ చేసాను అనమాట. అంటే ప్లాంట్ వేసేసాను. అది బతుకుతుందో లేదో తర్వాత చూద్దాము. దుంపలు అయితే కట్ చేసేసాను. సో ఇలా వేలు మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి, కానీ దుంపతో ఉందన్నమాట. ఒకవేళ దుంప ఉండాలనుకుంటా, నాకు కూడా పూర్తిగా తెలియదు. అండ్ దీన్ని చిన్న చిన్న పాట్స్లో కూడా పెట్టేస్తున్నారు. చూద్దాం, ఒకవేళ అయితే అవుతుంది, లేదంటే మళ్ళీ ఇంకో ప్లాంట్ కొనుక్కుందాం. సో అంతకుముందు పెద్ద దాంట్లో వేశాను, ఇప్పుడు చిన్న దాంట్లో ఇంట్లో పెడదామని చెప్పేసి చిన్న దాంట్లో కొంచెం వైట్ కలర్ దాంట్లో వేసా. అది కొంచెం ఒక 2-3 మంత్స్ గ్రో అయిన తర్వాత బాగుంటుందని అనుకుంటున్నా. సో ఇలా పాటింగ్ చేశాను అనమాట. ఇంకో బనానా లీఫ్ టైప్లో ఉంది చూసారు, అది కూడా పాటింగ్ చేసేసా. వైట్ కలర్ అంతకుముందు తీసుకున్న దాంట్లో హోల్స్ పెట్టి చేశాను అనమాట. సో ఇవన్నమాట నా మొక్కలు సామ్రాజ్యం. ఈ మధ్య తెచ్చాను, ఇంకా తీసుకొస్తా, చూద్దాం ఏమవుతుందో. కానీ పాట్సే దొరకట్లేదు నాకు. మళ్ళీ అక్కడ రాజమండ్రి దాకా వెళ్ళాలంటే వెళ్ళలేం కదా, మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అందాక అలా సర్దేశాను అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మొత్తం అన్ని అప్డేట్స్ అక్కడ ఉంటాయి. సో బై గైస్, విష్ యూ ఆల్. అందరూ మొక్కలు బాగా పెంచండి.